అందువల్ల ఇంకేమీ ఉండదు అక్కడ ఇష్యూ. అదే ప్రాబ్లం. లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు నిన్న, 15 ఏళ్ళు ఈ కూటమి అయితే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటది, వైసీపీ లాంటి వాళ్ళు చేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉంటుంది అంటే పదే పదే కూటమి ఇలాగే ఉంటది ఇలాగే ఉంటది అని చెప్పడం ఏంటి? అది ఒక ధైర్యమా, భరోసానా, ఏంటి అసలు ఎలా అనుకోవాలి? అంటే బేసిక్గా ఇప్పుడు లోకల్గా కొంత గొడవలు అవుతున్నాయి. ఇది తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువ నడుస్తుంది. బీజేపీ వాళ్ళది ఉన్న వాళ్ళది ఓపెన్ ఫైట్ ఉండదు, ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీలో చెప్పుకుంటారు కానీ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోరు వాళ్ళు. జనసేన టీడీపీ వాళ్ళు లోకల్ ఓపెన్ గానే కొట్టుకుంటున్నారు. ఆ ఇంపాక్ట్ సరే మీరు ఎంత కొట్టుకు వచ్చినా సరే మనం కలిసే ఉంటాం, మేము మాకు తప్పదు ఇక్కడ కలిసి ఉండటం. 15 ఏళ్ల దాకా జగన్ ప్రభావం ఉంటది జనం మీద అనేది వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అంతేనా? అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే అతని ప్రభావం 15 ఏళ్ల తర్వాత కూడా జగన్ అధికారంలోకి తెచ్చింది అనేది వీళ్ళ నమ్మకం. అంతే తప్పించి వీళ్ళ వ్యతిరేకత మూలంగా జగన్ వచ్చాడు అనుకోరు. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోతే ఇంకో 2 టర్మ్స్ ఇలాగే ఉండి 2 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళ దీంట్లో 15 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు ఇప్పుడు కాకుండా అంటే 3 సార్లు గెలవాలి అది కూటమి. అది 3 సార్లు కలిసే పోటీ చేస్తాం అన్నట్టు. కాకపోతే అందులో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అని అలా మాట వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతారని చూడండి. వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్తాడు, ఈయన చెప్తాడు. బీజేపీ 15 ఏళ్ళు మేము ఎట్లాగే కలిసి ఉంటామని బీజేపీ నాయకులు మనం సత్యకుమార్ యాదవ్లు వీళ్ళుగా అమిత్ షా